హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఏం చేస్తున్నారు? ఏంది ఆల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ ఇప్పుడు మనం మళ్ళీ పాటల ప్రోగ్రాంలోకి వచ్చేసాం. పాత పాటలు, కొత్త పాటలు, పాత పాటలు, ఆనాటి పాత పాటలు గుర్తు చేసుకుందాం అనే ఒక పాటలు కదా మనం మాట్లాడుకునేది. సరే ఆగండి. ఆ పాటలు, పాత పాటలు ఒక రెండు గుర్తు చేసుకొని మనం హీరో ఎవరైనా పాత పాటలు గుర్తు చేసుకుందాం. మధ్యలో మళ్ళీ కొంతమంది హీరోలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు హీరోలని. కొంతమంది హీరోలని ఎవరెవరిని, వెంకటేషు, నాగార్జున, ఇంకా చాలామంది, చిరంజీవి, అట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. ఓల్డ్లో ఏమో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, వాళ్ళ పాటలు కూడా మనం మర్చిపోలేం. అట్లాంటిది ఇప్పుడు ఈరోజు ఒక రెండు సాంగ్స్ గుర్తు చేసుకుందాం మనం. పాత పాటలు, ఆనాటి పాటలు అసలు మర్చిపోలేం, అంత బాగుండేది. పెద్దోళ్ళు కూడా ఆనాటి పాటలు మనం పొలం పనుల్లోకి వెళ్తుంటే పాడుకుంటూ హాయిగా జల్సాగా సంతోషంగా హ్యాపీగా, ఆనాటి రోజులు ఈ రోజు రావు కదా, ఇప్పుడు రావు కదా, ఇంకా కావాలన్నా రావు కదా. పొలాల్లో నాట్లు వేస్తూ ఎంత బాగా పాడుకునేవాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, నాట్లు మోస్తూ నార్లు మోస్తూ ఎంత హ్యాపీగా ఉండేదో అప్పట్లో పచ్చటి పొలాల్లో. సరే, నేను లాస్ట్లో మీకు మంచి మాట చెప్తాను. ఈ లోపల ఒక రెండు పాటలు మనం గుర్తు చేసుకుందాం. పాటలు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ఏం పాటలు గుర్తు చేసుకుందాం? ఆగండి, పూర్తిగా నా వీడియోస్ చూడండి. నేను ఏదైనా మంచి చెప్పుంటా, పాటలు కూడా పూర్తిగా పాడుతుంటా. కొన్ని పాటలు పూర్తిగా, కొన్ని పాటలు గుర్తు చేసుకుందాం కదా, అందువల్ల గుర్తు చేసుకుందాం. సరే, ఇప్పుడు అప్పట్లో ఏఎన్ఆర్ గారు సాంగు దసరా బుల్లోడు, ఏఎన్ఆర్, వాణిశ్రీ చాలా బాగా ఉండేదన్నమాట. అది మనం ఒక పాట ఆమెది, వాణిశ్రీ గారిది, ఏఎన్ఆర్ గారిది గుర్తు చేసుకుందాం. ఏం పాట అంటే, పాడుకున్న పాటలు పాత పడిపోవని, చిలిపిగా ఆడుకున్న ఆటలకి అలుపురానివ్వనని, పాడుకున్న పాటలు పాత పడిపోవని, చిలిపిగా ఆడుకున్న ఆటలకు అలుపురానివ్వనని, పడుచు గుండె బిగువులు సడలిపోనివ్వవని, పడుచు గుండె బిగువులు సడలిపోనివ్వవని, దుడుకుగా బురికిన పరువానికి ఉడుకు తగ్గుపోదని, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న ఊసలు చెప్పుకున్న ఊసలు మారిపోవని మాసిపోవని, చేతిలో చెయ్యేసి చెప్పురాదా, కన్యగా కన్న కలలు కథలుగా చెప్పాలి, మన కథ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి, మన జంటలకి కన్ను కుట్టు కావాలి, మన జంటలకి కన్ను కుట్టు కావాలి, ఇంకా ఒంటరిగా ఉన్నవాళ్ళు జంటలైపోవాలి, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న బాసలు మరిచిపోవని మాసిపోవని, చేతిలో చెయ్యేసి చెప్పురాధా. నేను ఎలా పాడినా కొంచెం యాక్సెప్ట్ చేయండి, కానీ ఆనాటి పాటలు అలా ఉంటాయి. ఎంత బాగుంటుందో కదా. దసరా బుల్లోడు అట్లా ఆయనవి ఇంకా మోగ మనసులు చాలా ఉన్నాయి. మోగ మనసుల్లో అయితే
ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను చుట్టి హంసలా నడచి వచ్చే చిట్టమ్మ చిట్టమ్మ నీ ఈ పేదవాళ్ళు చెప్పేదేంది చెప్పమ్మా. బృందబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను చుట్టి హంసలా నడచి వచ్చే చిట్టమ్మ ఈ పేదవాళ్ళు చెప్పేదేంది చెప్పమ్మా. అద్దమంటి మనసు ఉంది, అందమైన వయస్సు ఉంది, అంతకన్నా ఉండేదేంది చెప్పయ్యా. ఈ పేదవాళ్ళు చెప్పేదేంది చెప్పయ్యా. అలా సావిత్రి నాగేశ్వరరావు ఆయన ఆ పాటలు గుర్తు చేసుకొని మీకు నేను పాడుతున్నా, లేదంటే నాకేం గుర్తులేవు, గుర్తు చేసుకొని పాడుతున్నా. సరే, మీకు ఒక మంచి మాట చెప్తాను ఈరోజు. ఆయన పాటలు ఒక 2 గుర్తు చేసుకున్నాం, ఏఎన్ఆర్వి, మర్చిపోలేని సాంగ్స్ అవన్నీ. ఇంకా ఎన్నో ఉన్నాయి మర్చిపోలేనివి. సరే, ఈరోజు ఆ పాత మధురాలు అంటే చాలా బాగుంటాయి. అవే నేను టైటిల్ పెడతాను, పాత మధురాలు, పాత పాటలు గుర్తు చేసుకుందాం. సరే, మీకు ఒక మంచి మాట చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా ఎవరికైనా హాని తలపెట్టాలి, వాళ్ళు ఏం చేస్తారులే, మనమే అంటే ఇంకొకరి ద్వారా అట్లా హాని తలపెట్టాలి అనుకున్నామనుకో, అది మనమేమి ఈరోజు చేసేస్తాం. కానీ రేపు దేవుడు అనేవాడు ఒకడు పైన చూస్తూ ఉంటాడు, ఆయన రాసుకుంటుంటాడు అన్నమాట. మనం ఏ పొరపాట్లు చేసినా, ఏ తప్పులు చేసినా దేవుడు పైన రాసుకొని చూస్తూ ఉంటాడు అన్నమాట. అందువల్ల మనసా వాచ మన మనసుకి తెలుస్తుంటుంది మనం తప్పు చేస్తున్నామా, ఒప్పు చేస్తున్నామా అని. అందువల్ల మనం తెలిసి కానీ తెలియక కానీ పొరపాటుని కూడా తప్పులు చేయకూడదు. ఒకవేళ చేస్తే ఏముందిలే, ఎవరు చూసారులే, ఎవరు చెప్పారులే అనుకోకూడదు. పైన ఈశ్వరుడు కాచుకొని ఉంటాడు, చూస్తూ ఉంటాడు, ప్రతిదీ రాసుకుంటుంటాడు ఆయన. సరేనా? హాయ్, ఇది మీకు ఒక మంచి మాట ఈరోజు. హాయ్, బాయ్.